వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమస్యలతో ఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులు. వరంగల్లో ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ. ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MDA ఇంతియాజ్. ఎన్నికల సిబ్బందిని అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్మగూడెం తండాలో తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు. పోలింగ్ కేంద్రంలో 50 రోజుల్లో సాగునీరు తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఓటింగ్ స్లిప్లతో నిరసన. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వారు ఓటింగ్ లో పాల్గొనేలా ఒప్పించారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత ఇల్లందు తహసీల్దార్ రవికుమార్, సిఐ కరుణాకర్ కూడా గ్రామస్తులతో చర్చించి ఓటింగ్ లో పాల్గొనాలని చేసిన విజ్ఞప్తితో గ్రామస్తులంతా ఓటింగ్ లో పాల్గొన్నారు. చెప్పుకుందామనే పరిస్థితిని ఇప్పుడు కల్పించలేదు. డెవలప్మెంట్ చేసి ముందు తీసుకెళ్తాం. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ మరి మా ఊరిని కూడా అట్లాంటి పరిస్థితి కల్పించి చిన్న చిన్న కుంటలు నింపేసి లేకపోతే కంటిన్యూగా ఒక కాలువ పారేటట్టు ఏర్పాటు చేస్తే ఎనీ టైం ఎప్పుడైనా వచ్చాను కదా, ఓటు వస్తాను రాలేదని తక్కువ అవసరాన్ని బట్టి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయిపోయిన తర్వాత మీ సమస్య తీసుకుంటారు నేనే ల్యాండ్ మొత్తం ఫోర్జరీ చేసి ఒకళ్ళ పేరు మీద ఒకరు ఎక్కించుకొని ఉన్నారు సార్ ఊర్లో. మీ ఊర్లో మా ఊర్లోనే ఎక్కించుకున్నారు. మాకు తెలియకుండా గతంలో ఎక్కించుకున్నారు సార్. అవి అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సార్. దయచేసి వీటి మీద విచారణ చేయండి. మీకు కావాలంటే మేము వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాము. సర్వే చేయండి సార్. ల్యాండ్ సర్వే. మీరు ఓట్లు బైకాట్ చేయడం అనేది ఈ ఓట్లు కాదు, నిరసన వ్యక్తం చేస్తారు కాబట్టి మీ గ్రామస్తులందరూ కలిసి మీరు దయచేసి ఏ సమస్య ఉన్నా సరే మేము తప్పకుండా మా పరిధిలో ఉండే మొత్తం మేము సాల్వ్ చేస్తాం. నమస్కారం అండి. మాది ఇల్లందు మండలము కొమ్మగూడెం తండా గ్రామ పంచాయతీ లచ్చగూడెము. మా ఊర్లో రాజకీయ నాయకుడు వచ్చి ప్రచారం చేసి మా సమస్యల్ని అడిగింది లేదు. మా సమస్యల్ని మేము చెప్పుకునే పరిస్థితి మాకు కల్పించలేదు. మా ఊర్లో అతి ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడి ఉన్నది మొదటి నుంచి. ఈ సింగరేణి పుణ్యమాన మాకు కొన్ని అండర్గ్రౌండ్ వాటర్ మొత్తం పోయి మాకు బావులు బోర్లు పడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా పూసేపల్లి ఓపెన్ కాస్ట్ పడబోతుంది. దానివల్ల ఇంకా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేము మా ఊరు మొత్తం చాలా మదంలో పడి ఉన్నాము. కాబట్టి మాకు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ దగ్గరలోని 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో కోట్లింగాలని ఒకటి ఉంది. అక్కడ సహజ సిద్ధంగా వాటర్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ అట్లాంటి సౌకర్యాల నుంచి అయినా మాకు పైప్ లైన్లు వేసి మా 3 గ్రామాలకు కొంచెం ఆ పైప్ లైన్ల ద్వారా కుంటలు చెరువులు నింపుతూ ఎప్పుడు కాలువ పారే విధంగా కనీసం 2 పంటలు పండే విధంగా మాకు గవర్నమెంట్ ద్వారా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మా రాజకీయ నాయకులను నమ్మదలుచుకోలేదు. మా ఊరు ఉందో లేదో కూడా మా రాజకీయ నాయకులు తెలుసో లేదో మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రచారానికి వచ్చింది లేదు, మా సమస్యను అడిగింది లేదు, మేము చెప్పింది లేదు. అందుకనే మీ ఎలక్షన్ బైకాట్ చేయాలని మేము అనుకొని ఈ సమావేశం పెట్టుకున్నాము. మీరు కనుక మాకు ఈ పనులు గవర్నమెంట్కు చేత కొంచెం విషయాన్ని తీసుకెళ్ళి చూపించి మాకు సహాయం చేపిస్తామని మీ కనీసం మీడియా మీరు హామీ ఇచ్చినా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దేనికి గవర్నమెంట్కి వ్యతిరేకం కానే కాదు, మా సమస్య కోసం మేము పోరాడుతున్నాం.
నంద్యాల చెక్పోస్ట్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌర్ చేతారెడ్డి. ఎపిక్ నెంబర్ 7402. ఓకే. జంగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మేడి గ్రామంలో మీడియాపై రచ్చ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కి గీతను దాటి వచ్చి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను వారిని మీడియా కవరేజ్ చేసిన మీడియా రిపోర్టర్ని టీఆర్ఎస్ నాయకులకు దాడి ప్రయత్నించగా పోలీసు వారు వచ్చి టీఆర్ఎస్ నాయకులను బయటకు వెళ్లగొట్టారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్య తీసుకొని ఉందో వేచి చూడాల్సింది. మిగతా పార్టీ వారు హద్దు దాటకుండా బయట ప్రచారం చేసుకుంటూ ఉండగా టీఆర్ఎస్ నాయకులు మాత్రం దర్జాగా లోపలికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. కుప్పంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ. ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఆర్వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఆదివారం నాడు పట్టణంలోని 13వ వార్డులో గల ఎంఎస్పీ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పోలింగ్ వస్తువులు అందజేసి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే పూర్వజనకి పార్టీ చేశారో వారు కూడా తమ పూర్వజనకి సౌకర్యపడాలి. ఒకవేళ మీరు కూర్చొని అంటే ఓటీపీలకు కాల్ చేసి మీరు త్వరగా ఏ కౌంటర్లో అయితే అలాట్ చేసినామో అక్కడ ఆ కౌంటర్ మీ పోలీస్ స్టేషన్ నంబర్లకు అనుగుణంగా ఆ టేబుల్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి నంబర్ మీ పోలీస్ స్టేషన్ నంబర్ను టేబుల్ మీద డిస్ప్లే చేయడం జరిగింది.
విచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు ఏదైతే టీమ్ గా ఫామ్ అయ్యారో దాని ద్వారా మీరు మీ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుంచి గణపతి ఉత్సవంలో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమాంబ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుప్పం 3 రాష్ట్రాల కూలీలతో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుందని, ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఏకతాటిపై వచ్చి ఆలయ జాతరను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి వారణాసి చేరుకున్నారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. 6 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో. వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ 100 చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. ఇక కాషాయపు రంగు దుస్తులు ధరించి మహిళలు రోడ్డుకు ఇరువైపుల స్వాగతం పలుకుతూ రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 115 పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సెయింట్ జోసెఫ్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎన్నికల కోలాహలంగా ఉంది. బ్రహ్మాండంగా ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది. ఇది మంచి ఇండికేషన్ వైఎస్ పార్టీకి. ఈరోజు పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్రజలందరూ కూడా విరివిగా ఓటింగ్లో పాల్గొని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్యాన్ హవా బ్రహ్మాండంగా వీస్తూ ఉంది. డెఫినెట్గా ఈ పోలింగ్ సరళిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కర్నూలు పట్టణంలో కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. మహిళా పక్షపాతిగా, మహిళా అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మహిళలందరూ కూడా ఆయనకు ఓటేసేదానికి కదిలి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు, ఇంతియాజ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు. కర్నూలు పట్టణంలో మూడోసారి మళ్ళీ కొండారెడ్డి బుర్జు మీద జెండా ఎగరబోతా ఉంది. కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలి, గెలుపు అభివృద్ధికి నాంది కావాలి. పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామాన్ని గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి నాంది పలకాలని కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శిఖామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబు కోరారు. కోడూరు నియోజకవర్గంలోని మునుగపాలు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు. ఓటు హక్కు కలవారు ఓటు హక్కును వినియోగించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. నిలబడండి, అట్లా నిలబడండి. అన్నా స్లో రన్. గతంలో కంటే ఓటర్స్ గణనీయంగా ఓటేయడానికి వస్తున్నారు. మామూలు సాయంత్రం 90% పోలింగ్ ఎక్కువ శాతం ఉంది. అదే ఇలాంటి అవాంఛనీయ సంఘటన పోలీసు వారు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని మనపూర్తిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా ఎవరికి చేయాలో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు. ఎవరు వారిని ప్రలోభం చేయడం లేదు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన ప్రతి సిబ్బందిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అభినందించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా ఓటింగ్ నిర్వహించి కౌంటింగ్ వరకు ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు. నమస్కారం. రామగుండం రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ పార్టీస్ని రిసీవ్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము. కానీ వాళ్ళందరూ వచ్చే ముందునే పూర్తిగా ఇంత అద్భుతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన సిబ్బందిని నేను ముందుగానే అభినందిస్తున్నాను. దాదాపు ఒక 7,000 పైన మంది ఈ ఎలక్షన్ని సక్సెస్ చేయడానికి పోలీస్ శాఖల నుంచి, రెవెన్యూ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పంచాయతీరాజ్ నుంచి, వివిధ శాఖల నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది. పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 1850 పోలింగ్ కేంద్రాల్లో నుంచి మనం పోలింగ్ పార్టీలు తయారయ్యి స్టార్ట్ అయ్యాయి. పూర్తి సామగ్రిని తీసుకొని వాళ్ళు ఇక్కడ అందంగానే వాళ్ళు తెచ్చిన ఈవీఎంని భద్రపరిచి మళ్ళీ ఇక్కడ నుంచి జేఎన్టీయూ కాలేజ్కి అన్ని ఒక చోటుకి మంచిర్యాల్లో ఇంకో కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా రాత్రి లోపలే ఈసీఐ ఇచ్చిన
గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి భద్రతతో ఈవీఎంలు స్టోర్ చేసి కౌంటింగ్కి మేము తయారుగా ఉంటాము. మరొకసారి ప్రజలందరూ ఇంత భారీ ఎత్తున వచ్చి ఓటేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా కళా బృందాలు, ఇతరులందరూ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 5% పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం అనేది చిన్న మాట అనేది కాదు. సో చేసిన వాళ్ళందరినీ మెచ్చుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ, ప్రజలందరికీ, మా అధికారులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. కల్లూరు వార్డులోని ఎన్టీఆర్ నగర్లో దౌర్జన్యంగా చేసిన కాటసాని శివ నరసింహారెడ్డిపై కేసు నమోదు చేయాలని, దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 4th టౌన్ సిఐతో వాగ్వాదం చేసిన గౌర్ చరిత. మాకు కూడా ఇంపార్టెంట్ ఇది, మాకు కూడా ఇంప్లెక్షన్ ఇంపార్టెంట్ ఇది. కేసు కట్టండి, ముందు కేసు కట్టాలా వాని మీద. సపోర్టింగ్ మేడం అంటే మేడం నేనే మేడం ఇట్లా పట్టి లాగుతుంటే మేము చేయాలి లాక్కున్నాం మేడం. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఏం వాళ్ళతో ఏం చేయాలనుకున్నారు? ఇంతకి శివ మీద అందరు మీరు ఇంత మంది ఏం చేస్తున్నారు? జరగండి ఎన్నికలకి చూడండి అమ్మా, వాళ్ళే మా వాళ్ళ చెప్పండి ఏం జరిగిందో ఏమన్నా చూడు. వాళ్ళు ఏం గంట సేపటి నుంచి మీకు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు కదలలేదు. ఆమె వస్తే ఏం పేరు భారతం వస్తేనే దాంతో పాటు మేము వెళ్తాము అని సార్, వాళ్ళే మేము అలో చేస్తాం. అలాంటిది ఆమె వచ్చిన తర్వాత ఇష్యూ జరుగుతుంది, నేనే దగ్గర ఓటీపీ ఆమె ఇంటి వరకు చెప్పేది దయచేసి. కానీ అతను ఎందుకు అంతసేపు అక్కడ ఉన్నారు అంటే ఓటీపీ పంపించేస్తామని చెప్ప నథింగ్ ఇష్టం అక్కడ జరిగింది విషయం ఏంటంటే ఊరికే అనవసరంగా ప్రశాంతం జరిగేది తప్ప 100% తర్వాత మీకు ఖచ్చితంగా నిజం వాస్తవం మీకు అర్థమవుతుంది. లేదు అట్లా కాదు ఇంకో రకంగా జరిగిందంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇక్కడ 100 మంది చూసి నువ్వంటే ఎవరు అందరికీ తెలుసు కానీ పదాంజనేయులు నువ్వేంటో ఏంటో అందరికీ తెలుసు. ఒకటి చెప్పేది ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పింది కాకుండా వేరే జరుగుంటే రిపోర్ట్ చేయమంటున్నా కదా. మీరు ఎందుకు అంత గట్టి గడుపుతున్నారు? మాకు కూడా మాకు 4 నెలల నుంచి కొంచెం అయిందిలే. ఇప్పుడు ఆడ జరిగిన ఇష్యూ వీళ్ళు చెప్తా ఉన్నాడు. మేము వాళ్ళు చెప్పేది నమ్మాలా? ఇంత 100 మంది చూసినది నమ్మాలనా? ఖచ్చితంగా ఎస్పీతోనే మేము మాట్లాడేది, ఎస్పీతోనే. మీరు ఎవ్వరు న్యాయం చేయరని మాకు తెలుసు. మీరు ఏ రోజు న్యాయం చేసినారని 5 ఏళ్ల నుంచి న్యాయమే జరగలేదు. మీ నుంచి న్యాయమే జరగలేదు. నేను 100% మీ నుంచి న్యాయం జరగలేదు. లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు కేసు కట్టాల్సిందే వాళ్ళ మీరు. ఎందుకంటే ఇదేం వీళ్ళు చెప్తలేరా? వీళ్ళు లోకల్ ప్రజలు, మరి వీళ్ళు మాకని చెప్తున్నారా? ఏమి ఎస్ఐజీ గారు చెప్పినదే కరెక్ట్ అని ఏముండదు. జనాలు 100 మంది ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. మీరు కరెక్ట్ గా ఓకే అల్లికలు బాగా అల్లితే ఎవరేం మొత్తం తీసినారా? అదే ఎస్పీ కాడికి తీసుకెళ్తాం. కర్నూలు నగరంలోని 1వ వార్డులో కర్నూలు ఎమ్మెల్యే హసీబ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు మొయిజ్ ఖాన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.